2009 నవంబర్ 29 నాడు మహానేత కేసీఆర్ దీక్ష దివాస్ పేరుతో చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్షతోనే నేడు తెలంగాణ వచ్చిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి అన్నారు. 2009 నవంబర్ 29 నాడు మహానేత కేసీఆర్ దీక్ష దివాస్ పేరుతో చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్షతోనే నేడు తెలంగాణ వచ్చిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటక జనార్దన్ అధ్యక్షతన దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రపంచంలో అనేక ఉద్యమాలను స్టడీ చేసి ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఏ మార్గాన్ని ఎంచుకుంటే లక్ష్యాన్ని సాధించగలుగుతామో తెలుసుకొని హింస వైపు ఉద్యమాన్ని తీసుకెళ్తే పాలకులు తొందరగా దీన్ని కంట్రోల్ చేస్తారని భావించి మహాత్మా గాంధీ చూపెట్టినటువంటి అహింస మార్గంలో మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆనాడు దీక్ష దివాస్ పేరుతో ఆమరణ నిరాహార దీక్షను మొదలుపెట్టారన్నారు. కేసీఆర్ దీక్షకు భయపడి కేంద్రం తెలంగాణ ఇచ్చిందన్నారు. నవంబర్ 29, 2009 ఆనాడు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఒక సాహస నిర్ణయంతో దీక్ష మొదలు పెడితే దాన్నే దీక్షా దివాస్ అనే పేరుతో ప్రతి సంవత్సరం గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం. మిత్రులారా, కేసీఆర్ గారు ప్రపంచంలో అనేక ఉద్యమాలను స్టడీ చేసి ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఏ మార్గాన్ని ఎంచుకుంటే లక్ష్యాన్ని సాధించగలుగుతామో, హింస వైపు కనుక ఉద్యమాన్ని తీసుకెళ్తే పాలకులు తొందరగా దీన్ని కంట్రోల్ చేస్తారు, దీన్ని లేకుండా చేస్తారు. కాబట్టి మహాత్మా గాంధీ గారు చూపెట్టినటువంటి అహింసా మార్గంలో మహాత్మా గాంధీ గారు చెప్పిన స్ఫూర్తితో ఆనాడు దీక్షను మొదలుపెట్టడం జరిగింది. దీక్షను మొదలుపెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం కొరకు కాదు అనుకున్నది ఉద్యోగుల యొక్క 14F రద్దు విషయంలో ప్రారంభమైన ఉద్యమం. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన వైపు తిరిగి ఆనాడు అందరినీ కూడా అటెన్షన్, వారు దీక్షలో కూర్చున్నారు, శాసనసభ జరుగుతున్నది. కొంతకాలం అయిపోయింది, ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి రావడం. మరి ఆ రోజు అనౌన్స్మెంట్ ఆనాడు కేంద్ర హోంమంత్రి చిదంబరం గారి చేత తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతా ఉందనే ఒక ప్రకటన రావడం జరిగింది. దానికి కర్త కర్మ క్రియ కేవలం కేసీఆర్ గారని చెప్పడానికి ఈరోజు మనందరం కూడా గర్వపడాల్సిన పరిస్థితి. ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా పక్కకు పెట్టి కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం ఒక్కటి రాలే కానీ విద్యార్థులు, ఉద్యోగులు, కుల సంఘాలు అందరూ ఏకమై ఒక ప్రత్యేక జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించే పద్ధతుల్లో కేసీఆర్ గారి యొక్క డైరెక్షన్లో తెలంగాణ ఉద్యమం జరిగింది. ఏ రకంగా తెలంగాణకు అన్యాయాలు జరిగినాయి, ఏ రకంగా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రులు వస్తే ఎంతకాలం మీరు పదవులు ఉండడానికి అవకాశం ఇచ్చింది, భారతదేశానికి ప్రధానమంత్రి కాగలిగి సమర్థవంతంగా మా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రధానమంత్రిగా ఒక పివి నరసింహారావు ప్రధానమంత్రిగా పాలించగలిగింది. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మాత్రం కేవలం 1 సంవత్సరం మీద కూడా ఎక్కువ ఉండలేని పరిస్థితి. ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ చెన్నారెడ్డి లాంటి వాటిని, ఒక అంజయ్యను, ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి ఏ వ్యక్తి వచ్చినా మొత్తం సమైక్య రాష్ట్ర పరిపాలనలో మన వాళ్ళకు ఒక 5-6 సంవత్సరాలు వచ్చింది తప్ప పాలన అంతా కూడా వాళ్ళే చేసింది. దానికి కారణం ఏంటంటే అహంకారం, సంఖ్యాబలం ఉందనేటువంటి అహంకారం, అన్ని అంగులున్నాయనేటువంటి దురహంకారంతో మేము వివరించేళ్ళు మమ్మల్ని ఎప్పుడు కూడా. మరి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటే తమ్ముడు బలహీనవంతుడైతే అన్న చేతితో అతన్ని అన్ని రకాల సహకరిస్తే ఈ ఆలోచన వచ్చేది కాదు. ఎందుకంటే మేము ఈరోజు పక్కనే ప్రవహిస్తున్నటువంటి గోదావరి జలాలు, అటు పక్కనే ప్రవహిస్తున్నటువంటి కృష్ణా జలాలు తీసుకురావడంలో, తెలంగాణ ప్రాంతాన్ని సస్యశాలం చేయడంలో మీరు పూర్తి నిర్లక్ష్య వైఖరి వహించేళ్ళు. ఎందుకు ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాయి, తెలంగాణ ఉద్యమకారులు కాదు, తెలంగాణ కావాలని కోరుకున్నోడు కాదు, తెలంగాణ ఉద్యమకారుల పట్ల రైఫోల్ పెట్టుకొని కొడుకా మీ సంఘర్షిస్తారని ఎదురు తిరిగినటువంటి మరి తెలంగాణ వ్యతిరేకి ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి. ఎప్పుడు కూడా జై తెలంగాణ అనలే, నై తెలంగాణ ఉన్నోడే చంద్రబాబు సంఘాలు కూర్చొని నై తెలంగాణ ఉన్నోడు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ముఖ్యమంత్రి అయినందుకు మనకేం బాధ లేదు. కానీ ఈరోజు తెలంగాణ విషయంలో ఏ రకంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలి?
నేను ఈరోజు నాకు అవకాశం వచ్చింది ఈ 5 సంవత్సరాలలో నా యొక్క యాస్పిరేషన్ పూర్తి చేయాలి, చరిత్రలో నిలిచిపోవాలని. కేసీఆర్ గారి పేరు తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ ఉద్యమకారుడిగా చరిత్రలో తప్పకుండా గొప్ప వ్యక్తిగా నిలబడుతుంది. ఈనాటి పాలకుడి యొక్క పేరు చరిత్రలో ఖచ్చితంగా ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఉంటుందని చెప్పడానికి మనం ఏమాత్రం కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు.